హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోకోనట్ కేక్ని అయితే చేసి చూపించాను, చూసేయండి. దానికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు నూనెని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకొని విస్కర్తో ఇలాగా బాగా కలిపేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు షుగర్ని వేసుకొని దాన్ని కూడా బాగా కరిగించుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ వేసుకోండి. చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే మీ ఇంట్లో ఏ ఎసెన్స్ ఉంటే అది వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదాని, అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసి ఈ విధంగా మొత్తం అంతా జల్లెడ పెట్టేసుకోండి. ఇలా జల్లెడ పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ విస్కర్ కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో కలపడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక పావు కప్పు వరకు పాలను వేసేసి ఆ పాలు కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఎందులో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ కేక్ టిన్ తీసుకొని అందులో బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకొని అదంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేయండి. అలాగే పైనుంచి కాస్తంత పచ్చి కొబ్బరి తురుముని, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఈలోపే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి కళాయిని. దానిపైన కళాయిలో ఒక స్టాండ్ పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసి పైనుంచి ఏదైనా గాలి పోకుండా మూతను పెట్టేయండి. దీనిని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అవుతుందండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే షేర్ చేయండి. రెడీ టు ఈట్.